ది క్రిస్మస్ డే 1991 సోవియట్ ప్రెసిడెంట్ మిఖాయిల్ గోర్బచోవ్ మనం కొత్త ప్రపంచంలో బతకబోతున్నామని అనౌన్స్ చేశాడు. ఈ మాటలతో సోవియట్ యూనియన్ విడిపోవడంతో పాటు మిఖాయిల్ గోర్బచోవ్ తన పదవి నుండి తొలగిపోయాడు. అప్పటికే కోల్డ్ వార్ స్టార్ట్ అయి 40 years అయింది. అలాగే ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా న్యూక్లియర్ వార్ జరుగుతుందనే భయంతో ఉండేవారు. సోవియట్ యూనియన్ డిసల్యూషన్తో ఈ భయం చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద కమ్యూనిస్ట్ దేశమైన సోవియట్ యూనియన్ 15 రిపబ్లిక్ నేషన్స్గా విడిపోయింది. దీంతో అమెరికా సింగిల్ సూపర్ పవర్గా నిలిచిపోయింది. సోవియట్ యూనియన్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు 5 million సోల్జర్స్ సోవియట్ యూనియన్ని కాపాడుతూ ప్రపంచవ్యాప్తంగా తిరిగేవారు. సోవియట్ యూనియన్ విడిపోవడంతో ఈ 5 million సోల్జర్స్ ఒక చిన్న తోట కూడా కాల్చకుండా కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టారు. అయితే మనం ఈ వీడియోలో సోవియట్ యూనియన్ ఎందుకు కొలాప్స్ అయిందో చూద్దాం. లేట్ 1980sలో అమెరికాకి దీటుగా సోవియట్ యూనియన్ కూడా చాలా పవర్ఫుల్గా ఉండేది. 1980s కంటే ముందు సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్లో చేసిన యుద్ధంతో ఎకానమీ కొంచెం నాశనమైనప్పటికీ తిరిగి 1980sలో ఎకానమీ రికవర్ అయింది. 1950sలో ఉన్న సోవియట్ యూనియన్ లాగా తిరిగి 1980sలో అంతే పవర్ఫుల్గా అయింది. ఇంత అద్భుతంగా ఉన్న సోవియట్ యూనియన్ తనకు తెలియకుండా విడిపోవడం స్టార్ట్ అయింది. దీనికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి, కానీ మెయిన్ రీజన్స్ అయితే చూద్దాం. 1985లో మిఖాయిల్ గోర్బచోవ్ రష్యన్ ప్రెసిడెంట్గా పవర్లోకి వచ్చాడు. మిఖాయిల్ గోర్బచోవ్కి ఉన్న ఐడియాలజీ ప్రకారం సోవియట్ యూనియన్ని రిఫార్మ్ చేయాలనుకున్నాడు. ప్రస్తుతం మోడర్న్ డే చైనాలో ఉన్నట్లుగా సోవియట్ యూనియన్లో కూడా కమ్యూనిస్ట్ క్యాపిటలిస్ట్ సిస్టమ్ని తీసుకురావడానికి ప్లాన్ రెడీ చేశాడు. కమ్యూనిస్ట్ కంట్రీస్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కానీ మిఖాయిల్ గోర్బచోవ్ తన కంట్రీలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ రిలీజియన్కి అవకాశం ఇచ్చాడు. కానీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇవ్వకముందు సోవియట్ స్టేట్కి వ్యతిరేకంగా మాట్లాడిన మిలియన్స్ ఆఫ్ పీపుల్ని అరెస్ట్ చేశారు. కానీ ఒకేసారిగా సోవియట్ పీపుల్కి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వచ్చేటప్పటికి పీపుల్ ప్రొటెస్ట్స్ అండ్ రెవల్యూషన్స్ చేయడం స్టార్ట్ చేశారు. మిఖాయిల్ గోర్బచోవ్ వేసిన ప్లాన్ బ్యాక్ ఫైర్ అయింది. దీంతో ప్రజలపైన కంట్రోల్ కోల్పోవడం స్టార్ట్ అయింది. పొలిటికల్ రెస్ట్రిక్షన్స్ని రిఫార్మ్ చేయడంతో పీపుల్కి పవర్ వచ్చింది. పీపుల్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడే హక్కు వచ్చింది. ఇంతకుముందు సోవియట్ యూనియన్లో ఉన్న లీడర్స్ ఇలాంటి కొత్త రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు పీపుల్ పైన హై లెవెల్ కంట్రోల్ ఉండేలా చేసేవారు. పీపుల్ మీద కంట్రోల్ లూజ్ అవడంతో మొత్తం సోవియట్ యూనియన్కే ప్రమాదం వచ్చింది. అయితే సోవియట్ యూనియన్ ఫామ్ అయిన కొత్తలో వ్లాదిమిర్ లెనిన్, లియోన్ ట్రాట్స్కీ మరియు జోసెఫ్ స్టాలిన్ టైమ్స్లో సోవియట్ ప్రజల్లో స్ట్రాంగ్ మార్క్సిస్ట్ అండ్ కమ్యూనిస్ట్ ఐడియల్స్ ఉండేవి. అయితే 1985 తర్వాత కమ్యూనిస్ట్ రిస్ట్రిక్షన్స్ పోవడం స్టార్ట్ అయ్యి ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారు. కమ్యూనిస్ట్ ఐడియాలజీ ప్రకారం సమానత్వం లేకుండా పోయింది. 1980s తరువాత రిచ్ అండ్ పూర్ పీపుల్ రావడం స్టార్ట్ అయ్యారు. కొంతమంది లగ్జరీస్ని ఎంజాయ్ చేస్తుంటే ఇంకొంతమంది ఆకలితో ఉండేవారు. ఇది కమ్యూనిజంకి వ్యతిరేకం. అయితే తర్వాత కాలంలో యంగర్ జనరేషన్ కమ్యూనిజంని వ్యతిరేకించారు. 1970s అండ్ 1980s మధ్యలో యుఎస్ అండ్ సోవియట్ మధ్య కోల్డ్ వార్ టెన్షన్స్ పెరిగాయి. అయితే అప్పటి అమెరికా ప్రెసిడెంట్ రొనాల్డ్ రీగన్ లీడర్షిప్తో మిలిటరీ స్పెండింగ్ పెంచడంతో న్యూక్లియర్ వెపన్స్లో అమెరికా పైచేయి సాధించింది. స్ట్రాటజిక్ డిఫెన్స్ ఇనిషియేటివ్ లేదా SDI ప్రకారం సోవియట్ మిసైల్స్ని అమెరికా ఎదుర్కొంటుందని ప్రచురించింది. దీంతో ఒకవేళ యుఎస్ అండ్ సోవియట్ మధ్య వార్ వస్తే యుఎస్ గెలుస్తుందని అర్థమైపోయింది. అప్పటి యుఎస్ ప్రెసిడెంట్ రొనాల్డ్ రీగన్ సోవియట్ని వరల్డ్ ఎకానమీ నుండి సక్సెస్ఫుల్గా ఐసోలేట్ చేశాడు. దీంతో సోవియట్స్ ఆయిల్ అండ్ అదర్ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి. దీంతో సోవియట్ ఎకానమీ సఫర్ అయింది. దీంతో చాలామందికి కనీస సౌకర్యాలు లేకుండా పోయాయి. దీంతో పాటు సోవియట్ యూనియన్లో 15 డిఫరెంట్ కంట్రీస్ ఉండేవి. ఒక్కొక్క దేశానికి వేరువేరు భాషలు మరియు కల్చర్స్ అండ్ రిలీజియన్స్ ఉండేవి. దీంతో ఆ కంట్రీస్ మధ్య టెన్షన్స్ పెరిగాయి. 1989లో పోలాండ్ అండ్ చెకోస్లోవేకియాలో నేషనలిస్ట్ మూవ్మెంట్స్ సోవియట్ యూనియన్కి వ్యతిరేకంగా స్టార్ట్ అయ్యాయి. దీంతో సోవియట్ యూనియన్ నుండి ఒక్కొక్క దేశం విడిపోవడం స్టార్ట్ అయ్యింది. కారణాల వల్ల 1991లో సోవియట్ యూనియన్ గవర్నమెంట్ కంట్రీని నార్మల్గా రన్ చేయలేకపోయింది. అప్పటి సోవియట్ యూనియన్ ప్రెసిడెంట్ అయిన మిఖాయిల్ గోర్బచోవ్కి మునుపటి సోవియట్ ప్రెసిడెంట్స్ అయిన లెనిన్ అండ్ స్టాలిన్ లాగా యుద్ధానికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. దీంతో సోవియట్ మహాసామ్రాజ్యాన్ని విడతీసి 15 కొత్త రిపబ్లిక్స్ని ఫామ్ చేశాడు. మిఖాయిల్ గోర్బచోవ్ మార్క్సిస్ట్ ఐడియాలజీ ఉన్నప్పటికీ ఒక మంచి వ్యక్తిగా ఆలోచించాడు. దీంతో సోవియట్ యూనియన్ కొలాప్స్ అయింది. ఇది అంతా ఒక మంచి వ్యక్తి తీసుకున్న ఒక గొప్ప ఆలోచన. సోవియట్ యూనియన్ నుండి వచ్చిన 15 రిపబ్లిక్స్ ఇవే: రష్యా, ఉక్రెయిన్, బెలారస్, మాల్దోవా, లుథియానియా, ఎస్టోనియా, లాట్వియా, అర్మేనియా, అజర్బైజాన్, జార్జియా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, టర్క్మెనిస్తాన్, తజికిస్తాన్, కిర్గిజిస్తాన్. ఇవి విడిపోవడం వల్ల ప్రపంచానికి చాలా మంచి జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.